నకిలీ మద్యం కేసులో సిట్ ఏలూరు రేంజ్ ఐజీ నేతృత్వంలో ఏర్పాటు ఎక్సైజ్ సురక్ష యాప్ ని ఆవిష్కరించిన చంద్రబాబు. అట్లూరిని రెచ్చగొట్టి విమర్శలు చేయించారు. జూబ్లీహిల్స్ తో గెలిస్తే మంచి పేరు వస్తుందని కుట్రలు. మంత్రి వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు. వివేక్ వ్యాఖ్యల్ని ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధం. వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారన్న అట్లూరి. విశాఖ ఏపీ ఆర్థిక రాజధాని, పెట్టుబడిలో ఇతర దేశాలతో పోల్చి చూడాలి. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందన్న లోకేష్. మోసాల పునాదులపై కాంగ్రెస్ పాలన, 6 గ్యారంటీల్లో ఒక్కటైనా అమలు చేశారా? మహేష్ గౌడ్ తో చర్చకు సిద్ధమని ఏలేటి సవాల్. తెలంగాణ గేమ్ చేంజర్ గా ఆయిల్ పామ్ సాగు, రైతులు సేంద్రియ వ్యవసాయం బాట పట్టాలి. యూరియా వల్లే క్యాన్సర్ ప్రబలుతోందన్న తుమ్మల. వేములవాడ దర్శన ఏర్పాట్లపై బండి అభ్యంతరం, రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారు? భక్తులకి అండగా ఉంటామన్న కేంద్ర మంత్రి. శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయం అభివృద్ధి, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తాం, సూచనలను గౌరవిస్తామన్న ఆది శ్రీనివాస్. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది కార్మికులు, వారితో ఫోన్లో మాట్లాడిన హరీష్ రావు. తెలంగాణకు రప్పించేందుకు కృషి చేస్తామని భరోసా. బీసీ సంఘాల ఆందోళనకి మద్దతిస్తాం, మంత్రుల వివాదం అనేది మా కుటుంబ సమస్య, సీఎం రేవంత్ తో మాట్లాడానన్న మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలి. కారు కావాలో బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలి. అభివృద్ధి జరగాలంటే కారు కోటేయాలన్న కేటీఆర్. పీసీసీ చీఫ్ కి ఎవరిపై కంప్లైంట్ చేయలేదు, వివాదాన్ని ముగించాలని మాత్రమే కోరాను. మేడారం పనుల అంశంపై సీతక్క ప్రకటన. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా నిరసన, స్థానికులతో మాట్లాడతామని అనకాపల్లి కలెక్టర్ హామీ. ఆందోళన విరమించిన మత్స్యకారులు. మెడికల్ హెల్త్ విభాగం సంక్షోభంలో ఉంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన టైం వచ్చింది. వైద్య రంగాన్ని సత్యకుమార్ భ్రష్టు పట్టించారన్న సీతిరి. విశాఖ స్టేడియం గ్యాలరీ స్టాండ్ కి మిథాలీ రాజ్ పేరు, 3వ గేట్ కి రావి కల్పన పేరు. ఆవిష్కరించిన ఐసీసీ చైర్మన్ జైషా లోకేష్. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక మరింత ఆలస్యం. బీహార్ ఎన్నికలపైనే చర్చించిన ఢిల్లీ పెద్దలు, 3 రోజుల తర్వాతే అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్. బీహార్లో కొలికొచ్చిన ఎన్డీఏ సీట్ల సర్దుబాటు, చెరో 101 సీట్లలో బీజేపీ జేడీయూ పోటీ, మళ్లీ కూటమిదే విజయమన్న ధర్మేంద్ర ప్రధాన్. బీహార్ ఎన్నికల బరిలో ఎంఐఎం 100 స్థానాల్లో పోటీకి ప్లాన్, 32 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. రాత్రి అమ్మాయి ఎందుకు బయటికి వెళ్లింది? యాజమాన్యాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అత్యాచార ఘటనపై మమతా బెనర్జీ కమెంట్స్. దుర్గాపూర్ అత్యాచార ఘటనపై బీజేపీ ఆందోళన, ఆసుపత్రిలో బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన నేతలు, అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం.